కౌగిళ్ళలో ఎదవాకిళ్ళలో నా కళ్ళనే మూసా చెక్కిళ్ళలో పెద ఒత్తిళ్ళలో నే తుళ్ళుతూ చూసా కలలా తొలి మనసులో తడిలా తడి పెద వంచుపై సడిలా ఏమనిపిస్తుంది నాయని? భయం వేస్తుంది బాబుగారు. ఎందుకు? తెచ్చుకున్న చీరను ఇక్కడే మార్చేసుకోమంటారేమోనని. నేను ఇక్కడున్నాను అన్న సంగతి మర్చిపోయి మార్చేసుకోవచ్చు కదా. ఒక పని చేస్తారా బాబుగారు? ఆ ఒక్క పని చేస్తాను. కాసేపు కళ్ళు మూసుకోండి. అలాగే. ఓయ్, నవ్వుతున్నావేంటి? ఏమైంది? ఓయ్, ఏ మెంటల్? అరే ఏ దొంగ, ఎంత తెలివిగా పారిపోయిందా? చిన్నత్తయ్య, చెల్లికి లక్ష్మీపురం అడవిలో మ్యాజిక్ బాక్స్ ఓపెన్ చేసే కీ దొరికింది. ఆ కొరమీన్ జాస్మిన్ కైతే కరెంట్ షాక్ కొట్టి తలంతా పిచ్చి గుళ్ళ తయారైంది. మదర్స్ డే గురించి కూడా చెప్పండి అమ్మగారు. ఎంత బాగా చేశారో చిన్నత్తయ్య. ఆ రోజైతే గాయత్రత్తయ్య వచ్చి విశాల్ నుదుటన ముద్దు పెట్టి పోయిందేమో అన్నంత ఫీల్ కలిగింది అందరికి. అక్షయ తృతీయ రోజైతే చెల్లి కనక మహాలక్ష్మిలాగే ఉందంటే నమ్మండి. నేను లేనప్పుడు జరిగిన విషయాలు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది హాసిని. హలో చిన్నదినా, హాస్ అన్ని హ్యాపీ మూమెంట్స్ మాత్రమే చెప్పింది. నైని నడి రోడ్డులో భిక్షమెత్తుకుందని చెప్పిందా? భిక్షమా? ఎస్, ముష్టే. దీక్షలో భాగంగానే అలా చేసిందమ్మగారు. భాగమా? అదో రోగం. అమ్మా ప్లీజ్ 1 రూపీ ఇవ్వండి, అయ్యా 1 రూపాయి ధర్మం చేయండి బాబు అని అడుక్కుంది రోడ్డు మీద. ఏం దొరకపింది, చాలా బాగా అడుక్కుంటున్నావు. వీడియో తీస్తానుండు, ఫేస్బుక్ లో పోస్ట్ చేద్దాం. నాకేం అకౌంట్ లేదు గాని ఆ విషయం ఎందుకు చెప్పలేదు అది చెప్పు ముందు. నైని ఎందుకు అలా చేసింది హాసిని? విశాల్కి ఎలాంటి ఆపద రాకూడదంటే అలా చెయ్యాలని ఎవరో మహానుభావులు చెప్పారంట. అయినా చేస్తే తప్పే ఉంది చిన్నత్తయ్య. భర్త బాగుండడం కోసం అంత త్యాగం చేసిందంటే నైనిని మెచ్చుకోవాలి దురంధరా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఈ ఇంటి పరువు తీయడం కూడా గొప్పేనా? నైనిది గతం కాదు, చరిత్ర. తను ఎప్పుడైనా ఎక్కడైనా చరిత్ర సృష్టిస్తుంది. అలా పెట్టండి అమ్మగారు గడ్డి. ఏయ్, నువ్వు అతిగా మాట్లాడకు. చిలక పలుకులకు చిరాకు పడే చిత్తారమ్మవి నువ్వే అనుకుంటా. నువ్వు ఆగు శివ. చూడు దురంధరా,
ఎక్కడి నుంచో వచ్చిన నైని ఈ ఇంటి యోగక్షేమాల కోసం ఇన్ని చేస్తుందంటే మనమందరం హర్షించాలి. ఇంట్లో జరిగే చిత్ర విచిత్ర విశేషాలు చూస్తే అర్జెంటుగా నీ గ్లాస్ కడుక్కొని సీసా ఒంపేసుకుంటావు వదినా. ముందు ముందు నీకే తెలుస్తుంది, నాకెందుకు. హ. తన మాటలేం పట్టించుకోకండి. దుర్దపిన్నిని మేము అసలు లెక్కలోకే తీసుకోం. అసలు తన మనిషి అయితే కదా తాటికి. శివ, ష్. విందంటే మళ్ళీ వచ్చేస్తుంది. కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. రే ఆపుతావా? షట్ అప్. సీరియస్ గా ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేస్తావెందుకు? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదక్కా. ఆ నైని ఏమో గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకుని రిచ్ కిడ్ అయిపోతుంటే మనకు ఫుడ్ బెడ్ తప్ప ఏమీ లేని పరిస్థితి వస్తుంది. అందుకే ఓల్డ్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తే రేపెప్పుడైనా ఇంట్లో మండి గెంటేసినప్పుడు బస్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో పాడుకుంటూ పూట గడపొచ్చు కదా అని. షట్ అప్. అంతవరకు రానివ్వన్రా. సాఫీగా సాగిపోతున్న నౌకకి చిల్లు పడేలా చేసిందా నయ్యని. ఇంకేముందక్క, బొక్కడిపోయిందంటే మునిగిపోతాం కదా. రే, మనం ఈదగలన్రా, కాని అది సంసారమనే సాగరంలో ఈదలేదు. అక్కడ దాన్ని ముంచెయ్యాలి. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. రావచ్చా? రామ్మా జాస్మిన్ పాప, నువ్వు ఒక్కదానివే తక్కువయ్యావు ఇక్కడ. రా. ఆంటీ, మీరెందుకు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నారు? విశాల్ నైని కొత్తగా పెళ్లైనట్టు ఫోటోషూట్ చేయించుకుంటున్నారు. మధ్య మధ్యలో డూయట్ సాంగ్లు కూడా పాడుతున్నారు. ఆ నైని మణిచంద్ర హారాన్ని మెళ్ళో వేసుకుంటే మాంసం తిని ఎముకలు మెళ్ళో వేసుకున్నట్టు అనిపించింది. బాగా షో చేస్తుంది ఆంటీ. కూల్ జాస్మిన్, ఆవేశపడి లాభం లేదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. కంపెనీ రూల్స్ ప్రకారం చేయాల్సిన ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. వాళ్ళు మొగుడు పెళ్ళాలు అని మీరు అంత లైట్ గా చెప్తే మరి నా సంగతి ఏంటి? జన్మమెత్తి తీరా అనుభవించ. అక్క, కుడిగంటల మూవీలో సాంగ్ అక్క ఇది. వచ్చా జాస్మిన్ పాప నీకు? అలాంటివేం పాడను నేను. ఓ, విశాల్ పక్కనే ఉండి డాన్స్ చేయమంటే చేస్తాను. చెప్పండి. మాకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇల్లు కాలి మేమేడుస్తుంటే ఒళ్ళు కాలి నువ్వేడుస్తున్నావు. అలా బయటికి వెళ్ళి కోన్ ఐస్ క్రీమ్ నాకిరాపో అమ్మా, బీపీ అయినా తగ్గుతుంది. ఆంటీ, చచ్చు సలహాలు ఇస్తారేంటి? జాస్మిన్, ప్రస్తుతం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. అలాంటి మమ్మల్ని ఏం చేయాలని అడగకుండా నువ్వేం చేయగలవో ఆలోచించు. ఆ నయ్యని విశాల్ని ఆకట్టేసుకుంది.
ఇప్పుడప్పుడే విడదీయడం కష్టం. నేను విడదీయాలనుకుంటున్నాను ఆంటీ. చాలేవమ్మా, విడదీస్తుందంట, విడదీస్తుంది. పల్లెటూరిలో పుట్టి పెరిగిన దానికే అంత టెక్ ఉంటే హైటెక్ సిటీలో పుట్టి పెరిగిన దాన్ని నాకెంత తెలివి ఉండాలి? ఏం చేస్తావ్? చేశాక మీరు మెచ్చుకుంటారు. అబ్బో, మీకు చెప్తే పనవడం లేదు. ఏం చేస్తుందంటావక్క? మహా అంటే మర్డర్ చేస్తుంది అంతే పర్సు. ఈ రోజు అరగంట ఆలస్యంగా లేచాను శివ. ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. రాత్రంతా బుల్లబాయ్తో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నావా ఏంటి? లేదు, 10ంటికే నా గదికి వచ్చేసాను. కానీ నాకు నిద్ర పట్టలేదు. ఎలా పడుతుంది? మణిచంద్ర హారం వేసుకున్న నువ్వు మగధ దేశపు మహారాణిలా కొంటెగా చూస్తున్న బుల్లబాయ్ ఏమో కోశల దేశపు మహారాజులా ఉన్నాడు. గదులు రెండు వేరైతే నిద్ర కరువేగా. ఒక్క నిమిషం నువ్వు ఆగు శివ. అమ్మగారు, మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూశాను. నిన్న రావాల్సింది అమ్మగారు, మిమ్మల్ని మీరు చూసుకునేవాళ్ళు. ఏ లోకాన ఉన్నా నా కొడుకుని కోడల్ని చూస్తూనే ఉంటాను శివ. అమ్మగారు, విచిత్రమైన పెట్టెలో ఉన్న రహస్యం ఏంటో ఛేదించడానికి మేం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. దస్తావేజులతో మీ వేలి ముద్ర తయారు చేశాం, కానీ అందులో ఉన్నవి మీ ఎడమ చేతి బొటన వేలి ముద్రట. అవును నైని. మెమరీ కార్డు ఓపెన్ అవ్వాలంటే మీ కుడి చేతి బొటన వేలు ముద్రే కావాలమ్మగారు. అయ్యో, ముందు జాగ్రత్తతోనే ఆ రోజు అలా చేసుండొచ్చు. కానీ ఇప్పుడు అదే క్లిష్టం అయిపోయింది. ఇంకా అందులో ఏముందో తెలుసుకోలేమంటారా అమ్మగారు? ఖచ్చితంగా తెలుసుకోవాలి నైనే. కానీ ఎలా అమ్మగారు? కుడి చేతి వేలు ముద్రలు ఇంకెక్కడైనా వేశారేమో బాగా గుర్తు తెచ్చుకోండి అమ్మగారు. ఢిల్లీలో ఉన్నా సరే ఎగురుకుంటూ వెళ్ళి నేను తీసుకొస్తాను. నువ్వా సాహసం చేయగలవు శివ. కానీ మెమరీ కార్డు, ఫింగర్ ప్రింట్, పాస్వర్డ్ కోసమే కుడి చేత్తో ముద్ర వేశాను. ఇంకెక్కడా వెయ్యలేదు. మీరా ప్రాణాలతో తిరిగి రాలేరు. నేనా అంతకంటే ఏమీ చేయలేను. కానీ మీ ముందు చూపు, మీ ఆలోచన, మీ ప్రయత్నం, ఇన్నేళ్లుగా భద్రంగా ఉన్న ఆధారం
అన్ని అన్ని నిష్ప్రయోజనం అయిపోతాయని బాధగా ఉంది అమ్మగారు. ఒక్కటి చెయ్యొచ్చు నేని. చెప్పండి అమ్మగారు. ఏం చేయమన్నా చేస్తాను. దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసి గులాబాయికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంది నైని. ఏరువాక పౌర్ణమి వస్తుంది. పున్నమి రోజు మా ఆత్మలకు ఉద్వేగపూరితమైన ఉత్తేజం ఉంటుంది. ఆ రోజు ఆకాశంలో ఉరుము ఉరిమినప్పుడు అరక్షణం నేను కనిపిస్తాను. ఏం చేయాలో ఆలోచించు. కానీ జాగ్రత్త. అరక్షణమా? పున్నమి రోజు మెరుపు మెరిస్తేనే అమ్మగారు 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 వెళ్ళిపోయారు నైని. ఆ అరక్షణంలో ఏం చేయగలమన్నది ఆలోచించు. నేను కూడా థింక్ చేస్తా. అమ్మగారి మాటల్ని బట్టి చూస్తుంటే ఏరువాక పౌర్ణమి రోజు ఇంకేదో జరిగేలా ఉంది శివ. I'm here, I am fate. I rise, you fall. I'm one, I'm all. Intolerance, injustice, I'm here to feed them all. Your motherland, my upper hand, I'm here to strike you. ఏ జెస్సీ, పుట్ట చుట్టూ తిరిగే వాళ్ళని చూశాను. నువ్వేంటి ఇలా రోలు చుట్టూ తిరుగుతున్నావు? ఇది రోలు కాదాంటీ. అదేంటి, నీకు నెత్తి మీద కూడా కళ్ళు లేవా? స్పష్టంగా రోలు కనబడుతుంటే రోలు కాదంటావేంటి? పోర్ దురందరా ఆంటీ, ఇది రోలు కాదు. త్రినయని అనే ధారావాహికలో నయని అనే కథానాయిక రోల్ ఇక అయిపోతుంది అనడానికి ఇది ఆనవాలు. ఓహో, రోలు కాదు, దాని రోల్ ని ఫినిష్ చేయడానికి ఇది ఆనవాలు. రైమింగ్ బాగుంది, బట్ హౌ? దాన్ని పిలిచి రోట్లో తలపెట్టు, రోకలితో దంచుతా అంటావా? ఎలా అయినా సరే ఒప్పుకోదు కదా. కదా, మరి ఎలా చేస్తావు? ఇటువైపు వచ్చే నైనిని ఇక్కడికొచ్చేలా ప్లాన్ చేసి తనతో ఆటాడుకుంటాను. యు మీన్ గేమ్? ఎస్, ఆటే ఆడాలి. క్వైట్ ఇంట్రెస్టింగ్ జెస్సీ. తనతో మాట్లాడడానికి చిరాకు పడే నువ్వు ఆట ఆడుకోవాలనుకుంటున్నావంటే పక్కా ప్లాన్ చేసావనిపిస్తోంది. ఎస్ ఆంటీ, నైని చేతులు పట్టుకొని ఆట ఆడాలి. టైం చూసి పడేస్తాను. సరిగ్గా వచ్చి ఈ రోల్ మీద పడి తల పగిలి చచ్చిపోతుంది. రజనీకాంత్లా నవ్వు బాగానే నవ్వుతున్నావు జెస్సీ. తేడా వచ్చిందనుకో నీ లస్సి చిట్లిపోద్ది. ఆల్రెడీ నుదుటి మీద ఘాటు కూడా ఉంది నీకు. మేకప్ తో కవర్ చేసావనుకో. చిన్నప్పుడు తగిలిన దెబ్బ ఆంటీ. అప్పుడు పెద్దగా నొప్పి తెలీదమ్మా. ఐస్ క్రీమో చాక్లెట్టో చేతిలో పెట్టి ఏడు పాపించేస్తారు. ఇప్పుడు అలా కాదు,
దెబ్బ తగిలితే నొప్పి కన్నా మనమే దెబ్బ తిన్నామనే బాధ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. మొన్న గంటతో కొట్టించుకున్నావు, నిన్న వైర్తో కోయించుకున్నావు. ఈ రోజు రోల్తో తలకు దెబ్బ తగిలేలా చేసుకోకు. అండర్స్టాండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ హర్ స్టాండ్. నయనిని ఇక్కడ ఉండేలా చేసి నా ప్లాన్ ఎలా అమలు చేస్తాను చూద్దురు కానీ. ఓకే, లెట్ us see.